share and subscribe. అనగనగా ఒక ఊర్లో సోమయ్య అనే రైతు ఉన్నాడు. అతడికి గొర్రెల మంద కూడా ఉంది. అతడికి రంగడు అనే కొడుకు కూడా ఉన్నాడు. అతడు తన ఇంటికి వెళ్ళి, నేను ఈరోజు పొలానికి వెళ్తున్నాను అని తన కొడుకైన రంగడితో చెప్పాడు. అప్పుడు రంగడు వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు, ఈరోజు ఆదివారం కాబట్టి నేను కూడా మీతో పొలానికి వస్తాను. నేను ఇంట్లో ఒక్కడినే ఉండలేను కాబట్టి నేను కూడా మీతో పొలానికి వస్తాను. అప్పుడు సోమయ్య రంగడితో ఇలా అన్నాడు, వద్దులే, అక్కడ అడవి జంతువులు కూడా తిరుగుతుంటాయి, నువ్వు వస్తే చాలా ప్రమాదం అని సోమయ్య తన కొడుకుతో చెప్పాడు. ఎంత చెప్పినా రంగడు మాట వినలేదు. చివరికి సోమయ్య రంగడితో పాటు తన మేకలను కూడా పొలానికి తీసుకొని వెళ్ళాడు. సోమయ్య తన కొడుకుతో ఇలా అన్నాడు, ఇక్కడికి అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది, నువ్వు జాగ్రత్త. అలాగే మన మేకల మంద కాపలా కూడా ఉండు. ఒకవేళ పెద్ద పులి వస్తే గట్టిగా కేకలు వెయ్యి అని రంగడు సోమయ్యతో చెప్పి అక్కడి నుండి వెళ్ళి పొలం పని చేసుకోవడానికి వెళ్ళాడు. ఇప్పుడు తమాషాగా రంగడు, నా పులి వచ్చింది, నాన్న పులి వచ్చింది అని రంగడు అడిచాడు. ఈ అరుపులు విన్న సోమయ్య పరిగెత్తుతూ రంగడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు సోమయ్య పులి ఎక్కడ ఉంది అని రంగడుని అడిగాడు. అప్పుడు రంగడు సోమయ్యతో ఇలా అన్నాడు, పులి లేదు, గిలి లేదు, ఆశానికి నేను కేకలు వేశాను, నువ్వు వస్తావా రాలేదు అని రంగడితో చెప్పాడు. ఇదంతా విన్న సోమయ్య అక్కడి నుంచి కోపంగా పొలానికి వెళ్ళిపోయాడు. మరికొద్ది కాసేపటికి పులి నిజంగానే వచ్చింది. అప్పుడు రంగడు పులి పులి అని కేకలు వేశాడు. ఇదంతా విన్న సోమయ్య ఈసారి కూడా మరలా అబద్ధం చెప్పాడని తన పొలంలో పని చేసుకుంటూ ఉండిపోయాడు. రంగడు చాలా బాధపడుతూ ఉండిపోయాడు. అప్పుడు రంగడు వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు, నాన్న నన్ను క్షమించు, పులి వచ్చి మన మేకలు నన్నిటి తినేసి వెళ్ళింది. అప్పుడు సోమయ్య, ఏమీ కాదులే, ఇక ఎప్పటికీ అబద్ధాలు చెప్పాకు, మేకలు పోయినా పర్వాలేదు, నీకు ఏమీ కాలేదని చెప్పి ఇద్దరు ఇంటికి వెళ్ళారు.